సురేష్, ఒక షాకింగ్ విషయం తెలుసా? మన పూర్వీకులు ఈ రోజుల 8 గంటలు వరుసగా నిద్రపోలేదట. ఏంటిరా మరి ఎలా నిద్రపోయేవారు? 1700 కంటే ముందు చాలా మంది 2 దశలో నిద్రించేవారు. దాన్ని ఫస్ట్ స్లీప్ మరియు సెకండ్ స్లీప్ అంటారు. 2 దశలా కాస్త వివరంగా చెప్పు. రాత్రి సూర్యాస్తమైన తర్వాత 3 నుంచి 4 గంటలు నిద్రపోయేవారు. తర్వాత అర్ధరాత్రి సమయంలో 1 లేదా 2 గంటలు మేల్కొని ఉండేవారు. అంత రాత్రి లేచి ఏం చేసేవారు? ప్రార్థనలు, ధ్యానం, పుస్తకాలు చదవడం, రచనలు చేయడం, కొత్త ఆలోచనలు చేయడం లాంటివి చేసేవారు. అంటే రాత్రి నిశ్శబ్దం సృజనాత్మక పనికి ఉపయోగించేవారా? అవునురా. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండటం వల్ల మంచి ఆలోచన వచ్చేవని నమ్మేవారు. మరి తర్వాత తిరిగి నిద్రపోయి తెల్లవారుజామున లేచేవారు. భారతీయ సంప్రదాయంలో దీన్నే బ్రహ్మ ముహూర్తం సమయంగా భావిస్తారు. అవునా? చాలా ఆసక్తికరంగా ఉంది. అయితే ఇప్పుడు మనం పాటించే 7 గంటల నిద్ర ఎక్కడి నుంచి వచ్చింది? పారిశ్రామిక విప్లవం తర్వాత కర్మాగారాల్లో నిరంతర పని సమయాలు అవసరమయ్యాయి. అందుకే ప్రజల జీవనశైలి, నిద్ర విధానం కూడా క్రమంగా మారిపోయింది. అంటే మన సహజ నిద్ర పద్ధతి మారిపోయిందా? కొంతమంది పరిశోధకులు అదే అంటున్నారు. ఒక ప్రయోగంలో కృత్రిమ లైట్లు, ఫోన్లు, స్క్రీన్లు లేకుండా కొన్ని వారాలు గడిపిన వారు సహజంగానే 2 దశల నిద్ర విధానానికి తిరిగి వెళ్లారని గమనించారు. వావ్! అంటే మా నిద్ర గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాల్సిందన్నమాట. అవును, మరి మీరేననుకుంటున్నారు? 2 దశ నిద్ర సహజమా లేక 8 గంటల నిరంతర నిద్రే మంచిదా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.